వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, జగన్ నేను అరెస్ట్ చేయాలనుకుంటే చిటికలో పని, కానీ నేను అరెస్ట్ చేయను. ఈ మాట అంటుంది ఎవరో కాదు, చంద్రబాబు నాయుడే. రీసెంట్గా ఆయన వేమూరులో ఒక సభలో పాల్గొని ఆయన ఇలాంటి కీలక కామెంట్స్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు మనసులో నిజంగానే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని ఉందా, అరెస్ట్ చేస్తే ఎలా ఉంటుందని ఆయన ఆలోచన చేస్తున్నారనేది ఈ మాటలతో మనకు అర్థమవుతుంది అనమాట. కానీ నేను చెయ్యను అని చెప్పడం ద్వారా చంద్రబాబు నాయుడు ఎలాంటి ఇండికేషన్ ఇచ్చారు, అసలు ఇంత దూరం చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం ఎందుకు ఆయన ఆలోచన చేస్తున్నారనేది ఈరోజు మనం అనాలిసిస్ చేయబోతా ఉన్నాం. ఇక్కడ ఎందుకంటే ఈరోజు ప్రతినిత్యం ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారు. అయినా సరే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడే ప్రతిపక్షంలో ఉన్నట్టుగా ఉంది పరిస్థితి. ఈ రోజున చూస్తే ఆ రోజు అధికారంలో ఉంటే ఆటోమేటిక్గా అప్పర్ హ్యాండ్ ఉంటుంది, కొంచెం ఆ అధికారంతో వచ్చే ఆ అహం దర్పం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ రోజు తాను అనుకున్నవన్నీ జగన్మోహన్ రెడ్డి చేయగలిగారు. తన సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్రలో ఎంతోమంది ముఖ్యమంత్రులను, ఎంతోమంది ప్రధానమంత్రులను, ఎంతోమందిని చూసుంటారు చంద్రబాబు నాయుడు. చెన్నారెడ్డి దగ్గర నుంచి ముఖ్యమంత్రుల్ని, వైఎస్ రాజశేఖర రెడ్డి దాకా చంద్రబాబు నాయుడు చూసుంటారు. కానీ హీ నెవర్ ఫేస్డ్ దట్ సిచ్యువేషన్ లైక్ జగన్మోహన్ రెడ్డి అటు ప్రతిపక్షంలో ఉన్నా, ఇటు అధికారంలో ఉన్నా చంద్రబాబు నాయుడిని ఏ స్థాయిలో టార్గెట్ చేయాలో ఆ స్థాయిలో టార్గెట్ చేస్తూ వచ్చారు. ఏ స్థాయిలో టార్గెట్ చేసిన తనని చంద్రబాబు నాయుడు మాత్రం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కన్సర్న్ చూపిస్తూనే వచ్చారు. ఎందుకంటే అతను చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుంచి కూడా అతని యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడు కూడా ఒక వెండెట్టా పాలిటిక్స్ చేయడం కానీ, లేకుంటే ఎప్పుడు కూడా ఒక పగ ప్రతీకారాలు ఇవి తీర్చుకోవాలనుకోవడం కానీ, ఎప్పుడు అలాంటి వాటి మీద ఆయన ఫోకస్ పెట్టరు. సో అందుకనే ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు తనకి ఎన్నో అవకాశాలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసేందుకు, కానీ ఎక్కడ కూడా ఆయన వాటిని అంతగా వినియోగించుకోలేదు. అసలు ఆ విషయం మీదే ఫోకస్ పెట్టలేదు. ఎంతసేపు రాష్ట్ర అభివృద్ధి పేరుతోనో, అమరావతి పేరుతోనో ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి తన చేతికి దొరికిన ఆయన వదిలిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడిని చాలా గాఢంగా అభిమానించే ఆయన అభిమానులకు కూడా, కరడుగట్టిన టీడీపీ ఫాలోయర్స్ కూడా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు నచ్చరు చాలామందికి. అవకాశం వచ్చినా ప్రత్యర్థిని ఎందుకు వదిలిపెడుతున్నారు అనేది. ఇక్కడ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి 2014లో ప్రతిపక్షానికి పరిమితం అయ్యారు. ఆ రోజు ఎన్డీఏతో కలిసి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా వెళ్తూ వచ్చి జత కలిశారు. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటికే జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద వచ్చి 3-4 ఏళ్ళు కావస్తోంది. అయినా సరే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి తను ఎప్పుడు కూడా అదే స్థాయిలో దూషిస్తూ వచ్చేవాళ్ళు. ఒక నంద్యాల బై ఎలక్షన్లో మనం చూస్తే చంద్రబాబు నాయుడు పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టాలి, చంద్రబాబు నాయుడు బావులు ఎదుగు చచ్చిపోవాలి, ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు. చాలా దారుణంగా చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడికి వయసు పైబడింది, 73 ఏళ్ళు వచ్చినాయి, ఆయన్ని పూర్తి స్థాయిలో ఆయన ఇక పని చేయలేడు, ఆయన పని అయిపోయిందని కూడా ప్రచారం చేసేవాళ్ళు. ఇంత జరిగినా సరే చంద్రబాబు నాయుడు ఆయన మీద ఫోకస్ పెట్టేవాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడుకు ఆ రోజు అవకాశం ఉంది, ఎందుకంటే కేంద్రంలో మోడీ అధికారంలో ఉన్నారు. ఆ రోజు మోడీకి అండ్ టీడీపీకి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు కూడా వాళ్ళు పంచుకున్న పరిస్థితి, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి. అయినా సరే చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీద ఆ స్థాయిలో ఆయన ఫోకస్ పెట్టలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇన్ ఫ్యూచర్ రాష్ట్రానికి ఇబ్బందికరంగా మారుతాడనే ఆలోచన అందరికీ తెలుసు, ఈయనకు కూడా తెలుసు. కానీ ఎప్పుడు అతన్ని ఏదైనా మీటింగ్లు పెట్టి టార్గెట్ చేయడమో లేకపోతే విమర్శలు చేయడమో తప్ప వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాలని చంద్రబాబు నాయుడు ఎప్పుడు అనుకోలేదు. కానీ వేరే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ సాన్నిహిత్యం చంద్రబాబు నాయుడుకి ఇవ్వలేదు. ఎప్పుడు కూడా ఆయన వ్యక్తిగతంగానే టార్గెట్ చేస్తూ వచ్చారు. ఆ బీజేపీతో ఆ రోజు కలిసి ఉన్నందువల్ల జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న సిబిఐ కేసుల విషయంలోనూ, ఈడీ కేసుల విషయంలోనూ చాలా ఫాస్ట్గా మూవ్ చేయించమని అడగొచ్చు చంద్రబాబు నాయుడు. పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీద నుంచోబెట్టి బేడీలు వేసి జైల్లో పెట్టమని ఎవరు అడగరు. కానీ చంద్రబాబు నాయుడు ఆ దిశగా ఫోకస్ పెట్టలా, అలాగే జగన్మోహన్ రెడ్డిని వదిలేశారు. సరే ఈరోజు చూసాం, 2019లో చూసాం. 2019లో ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు లోకేష్ దగ్గర మొదలు పెడితే, మంగళగిరిలో లోకేష్ ఓటమి దగ్గర మొదలు పెడితే, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన దాకా ఇలాంటివన్నీ కూడా చూపించారు ఆయన చంద్రబాబు నాయుడికి. చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటారా? ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ఫేస్ చేసి ఉండరు. అసలు జగన్మోహన్ రెడ్డి లాంటి నేతను నేను చూసుండనని ఎన్నోసార్లు చెప్పారు చంద్రబాబు నాయుడు స్వయంగా తన్నోటితోనే. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఎంత కన్సర్న్ తను చూపించిన 5 ఏళ్ల పాటు, బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎక్కడ తన మీద ఆ కన్సర్న్ చూపించలా. కనీసం అరెస్ట్ చేసే సమయంలో ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉన్నాయి, ప్రొసీజర్ని కూడా ఫాలో అవ్వకుండా ఒక ముఖ్యమంత్రిని ఆ స్థాయిలో ఆ రోజు ఏకుంజోని అరెస్ట్ చేసి తీసుకెళ్లి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడతాం, కేసీఎల్ లేని చోట కేసు క్రియేట్ చేయడం, ఎంతో హ్యూమిలియేషన్కి గురి చేయడం. ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు ఫేస్ చేశారా? చంద్రబాబు నాయుడు అవునన్నా కాదన్నా 52 రోజుల పాటు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడూ వ్యక్తిగత జీవితంలో లేని విధంగా ఇది ఎప్పుడన్నా ఫేస్ చేశారా? చంద్రబాబు నాయుడు సతీమైన భువనేశ్వర్ని ఆమె క్యారెక్టర్ అసోసియేషన్ చేసేలాగా అసెంబ్లీలో మాట్లాడారు. ఇన్ని సంవత్సరాల పాటు అసెంబ్లీని రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు, ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా? అదేవిధంగా తన కోడలు బ్రాహ్మణిని అంతే క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు. తన కొడుకైన లోకేష్ పుట్టుకను అవమానించారు. ఇన్ని జరిగినాయి. ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు ఈ విషయాల మీద కేసు పెట్టే ప్రయత్నం చేశారా? లేదు.
చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి ఆ రోజు వివేకానంద రెడ్డిని చంపింది చంద్రబాబు నాయుడే అని చెప్పి పోర్ట్రేట్ చేయడం జరిగింది. దాని మీదైనా ఒక కేసు వేసే ప్రయత్నం జరిగిందా? ఎక్కడా జరగలేదు. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో అరాచకంగా తమను తొక్కేసే ప్రయత్నం చేసినా, తమను టార్గెట్ చేసినా సహనంతో వాటిని భరించారు. అంతేకాదు ఇంకా ఏకంగా తన భార్యని అన్నప్పుడు కన్నీళ్ళు పెట్టుకున్నారు, కానీ బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద రివర్స్ అటాక్ అయితే చేయలేదు ఆయన ఎక్కడా కూడా. అంటే అంత సమయంలో అంత సహనం పాటిస్తూ వస్తారు చంద్రబాబు నాయుడు. అంతెందుకు, తన అరెస్టును హేళన చేస్తే కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ తాను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తుంటి విరగ కొట్టుకున్న హాస్పిటల్లో ఉన్న కేసీఆర్ని పరామర్శించడానికి వెళ్ళారు ఆ రోజు చంద్రబాబు నాయుడు. అందరికీ గుర్తుండే ఉంటుంది అది. చాలామంది వ్యతిరేకించారు ఆ విషయాన్ని. సరే, అదైపోయింది అనుకుందాం. ఈ రోజున చంద్రబాబు నాయుడుకి ఎంతో అవకాశం కదా. సరే, గతంలో బెటర్ ఎక్స్పీరియన్స్ అన్నీ మర్చిపోయి ఈరోజు మళ్ళీ బీజేపీ వచ్చి వీళ్ళతో చేతులు కలిపింది. వీళ్ళు కూడా బీజేపీతో అంతే సహృద్భావంతో ఒక వాతావరణం ఉంది. ఈ రోజున కూటమి ప్రభుత్వమే ఉంది. ఈరోజు మోడీ అండ్ అమిత్ షా ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడుకి రెడ్ కార్పెట్ వేస్తూ ఉన్నారు. ఆయన వాల్యూ తెలిసి వచ్చింది కాబట్టి, నితీష్ లాంటి వాళ్ళని, శివసేన లాంటి వాటిని చూసిన తర్వాత. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏది అడిగినా కాదనకుండా రాష్ట్రం మీద వాళ్ళు ఫోకస్ పెడుతున్న పరిస్థితి ఉంది. మరి అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి తనని ఇబ్బంది పెట్టారు కదా, తనని ఆ రకంగా హింసించారు కదా జైల్లో పెట్టి. తన ఫ్యామిలీని టార్గెట్ చేసే ప్రయత్నం చేయరు, తన కొడుకుని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. అయినా సరే ఈరోజు 2 ఏళ్ళు అవుతుంది ప్రభుత్వం వచ్చి. చంద్రబాబు నాయుడు అయినా ఆయన మీద వెండెట్టా తీసుకునే ప్రయత్నం చేయరు, లేకపోతే వ్యతిరేకంగా వెళ్ళే ప్రయత్నం చేయరు. ఈరోజు లిక్కర్ స్కామ్ విషయంలో ఎంతోమంది అరెస్ట్ అయ్యారు. అన్ని వేళ్ళు కూడా బిగ్ బాస్ అంజు జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తే ఆధారాలు కూడా ఇప్పటికే దొరికాయి. అయినా ప్రభుత్వం ఆ దిశగా ఫోకస్గా వెళ్ళదు. ఎందుకంటే ఆల్రెడీ ఈడీ కూడా దాంట్లో ఎంటర్ అయింది కాబట్టి ఈ విషయం ఏదైనా ఉంటే అమిత్ షానో మోడీనో చూసుకుంటారన్నట్టుగా ఉంటారు చంద్రబాబు నాయుడు. సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి ఈరోజు అలసిగా మారాయి. ఇవన్నీ చంద్రబాబు నాయుడు తనని ఏం చేయలేరు అన్న ధీమా ఆయనకు. అటు లోకేష్ని కూడా అందుకే ఆయన పదే టార్గెట్ చేస్తూ ఉంటారు. ఈరోజు వంశీ దగ్గర నుంచి కొడాలి నాని దాకా ఇలాంటి వాళ్ళు కొంతమంది అరెస్ట్ అయినా, కొంతమందికి లుకౌట్ నోటీసులు ఇచ్చినా, బట్ ఏ స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డిలో ఆ భయం కనిపించట్లా. ఆల్రెడీ జైలే కదా, మహా అయితే జైలుకి వెళ్తాను, నేను ఉండొచ్చాను కదా 16 నెలలు అన్నట్టు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ కూడా ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టలేదు. ఎందుకు ఫోకస్ పెట్టట్లేదంటే దాదాపు ఈ 12 ఏళ్ళుగా అటు చంద్రబాబు నాయుడు వైపు నుంచి వచ్చిన ఒక సహనం కానీ, ఒక ఓర్పు కానీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నెత్తికి నాట్యం చేసేదాకా తీసుకెళ్ళింది. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఏం చెప్తా ఉన్నారు, నేను అరెస్ట్ చేయగలను కానీ నేను చేయను అని చెప్తా ఉన్నారు. అంటే టీడీపీ క్యాడర్లో కూడా కొంత డైలమా ఉంటుంది ఇలాంటి స్టేట్మెంట్స్ ద్వారా. ఈరోజు చేయను అని చెప్పడం ద్వారా జగన్మోహన్ రెడ్డి మీద వెండెట్టా తీసుకోను అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన లీగల్గానే అప్రోచ్ అవుతాను, ప్రకృతే ఆయన మీద పగ తీర్చుకుంటుందని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా నేను ఆయన అక్రమంగా అరెస్ట్ చేయడమో లేకపోతే ఇంకోటి కేసులు పెట్టి అరెస్ట్ చేయించే ప్రయత్నం చేయను అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అంటే ఈ డిస్కషన్ జరుగుతుంది. మనం ఇప్పుడు చెప్పుకున్న డిస్కషన్ ఆ పార్టీలో కానీ, ఇంటర్నల్గా టీడీపీలో కానీ జరుగుతూ ఉంది. లేకపోతే చంద్రబాబు నాయుడు నోట్లోంచి ఆ మాట వస్తుందని మనం అనుకోవట్లా. జరుగుతూ ఉన్నా చంద్రబాబు నాయుడు ఆ దిశగా, నేతలు ప్రెషర్ తీసుకొస్తున్నా చంద్రబాబు నాయుడు దిశగా ఫోకస్ పెట్టట్లా. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి ఈరోజు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటేనో ఇంకెక్కడన్నా ఉంటేనో ఇలా మాట్లాడగలరా? ఇంత దారుణంగా రాష్ట్ర రాజధానిని అవమానించగలరా? అవమానించలేరు కదా. సో చంద్రబాబు నాయుడు మాత్రం ఇంకా ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని కూడా ఇంకా బేర్ చేద్దామని చెప్తానే ఉన్నారు. ఒకవైపు ఇలాంటి వ్యక్తికి పార్టీ లేకపోతే అతను బయటికి రాగలుగుతాడా అని చెప్పి మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడే అవకాశం వచ్చినా నేను అతని మీద వెండెట్టా తీసుకోను అని చెప్తా ఉన్నారు. మరి మొత్తానికైతే మాత్రం ఇలాంటి చర్చ టీడీపీలో ఈరోజు జరుగుతుంది అనడానికి ఈ చంద్రబాబు నాయుడు నోట్లోంచి వచ్చిన మాటే ఒక నిదర్శనంగా చెప్పాలి. లెట్స్ సీ, మరి జగన్మోహన్ రెడ్డికి ఇలాంటివన్నీ ఇంకొక అవకాశం ఇచ్చినట్టే ఇలాంటి స్టేట్మెంట్ల ద్వారా. లెట్స్ సీ మరి మొత్తానికి ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి విషయంలో అనేది మనం చూడాలి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 Telugu YouTube channel.